హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. క్రింద విశాలమైన హాల్ ఉంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజార్లో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడవారిగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియచేస్తున్నాయి. సోఫాలో రాజగోపాలరావు గారు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమ పద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తాడు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరచి ఉంచిన పేపర్ ఉంది. ప్రక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకుని నేలచూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు. నిన్నగాక మొన్ననే కదయ్యా 4,000 తీసుకున్నాడన్నావు. మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయల డబ్బు చెట్లకు కాస్తోంది అనుకుంటున్నాడా? ఆ వెధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకు అర్థం కాదు. సాయన్న వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళిపోబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడి ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయింది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2 రోజులండి. నెల మీద 2 రోజులు. వాడికి ఇంటి మీద ఏ మాత్రమైన ధ్యాస ఉందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపటానికి. ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాడిని నేను మార్చలేను. నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీద ఉన్న గుడ్డ తీసి సోఫాల మీద లేచి దుమ్ము తులపసాగాడు. మేనేజర్ అక్కడ నుండి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్న వాడిలా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నాడు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. అరేరే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు లేవదీస్తూ అన్నారు. మొదటిది కావాలి తాతయ్య, రెండోది వద్దు. ఏం? ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు గారు మనవడని ఒక్క నిమిషం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వెధవది ఇప్పుడు ఇలా నెరిసిపోయి ముగ్గుబొట్ట అయింది గాని చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని జవసత్వాలతో కళకళలాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చినాయి. కూతురు చచ్చిపోబోయే ముందు తన చేయి అందుకుని, నాన్న, వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా, ఎలా పెంచుతావో అనడం గుర్తుకొచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికి ఏం లోటు రాకుండా, వాడి మనసు కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏమీ ఉంటుంది? ఏమిటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈ రోజున నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడి అయిపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు. తాతయ్య, చందు గోముగా చూశాడు. ఈ రోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పాను అంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందిగా, తీరుబడిగా మాట్లాడుకుందాం. చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన్న మీకు చెప్పలేదా? నాకు 1,000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణంసేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు గారు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏమిటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది? ఏమిటలా గుడ్లప్పగిచ్చి చూస్తావు? వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజ్ బుక్ చేసుకున్నాం. పార్టీ చేసుకుంటున్నాం. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు, వయసు ఉడిగిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజర్ డబ్బు తెచ్చి చందుకి ఇచ్చాడు. వస్తాను తాతయ్య, ఇక నీకు కనిపించడం రేపు పొద్దుటే. రాత్రికైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య, ఈ దయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను, ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు. సరే నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు.
మనమడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దయ్యాలు నువ్వు బ్రతకుండగా ఈ జన్మలో వదలవు అన్నాడు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి. నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడు. కానీ పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధ పెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చీవాట్లు వేస్తున్నట్లుగా అన్నారు. ఏమయ్యా, నీకు అసలు కాస్తైనా బుద్ధుందా? డబ్బివ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావడమేనా? మేనేజర్ తెల్లబోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయా? చిచి, మీలో ఒక్కరికి కూడా బుర్ర లేదు అంటూ విసుక్కున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారు అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటో శేషారత్నం. చేసేటందుకు ఏముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగడం పూర్తయింది. చందునా? వాడెక్కడున్నాడు? ఆ దయ్యాలు వచ్చి తీసుకుపోయినాయి, నేనున్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా. నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా. వాడు లేకపోతేనే మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకు రా, ఎదురు చూస్తుంటా. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరకనే కోపం వస్తోంది. అలాగే అలాగే అని పెట్టేశారు. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్స్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనవడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. ఓ గంటసేపు అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారిగిలపడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణం సేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానేలేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకు ఉన్నది ఒక్క కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమల కమల అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏమాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపార రీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం అకౌంట్స్ చూడడంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే తనకి ఎన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనవాడిని తను ఆనందంగా చూస్తుంటే, నాన్న, ఇది ఇంకా దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను. నువ్వు కొడుకులు లేని లోటు లేకుండా వీడిని చూసి భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తనే వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగల పరిగెత్తే సెలయేరులా ఉండే కమల భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి ఎప్పట్లా ప్రవర్తిస్తుంటే తనకి కన్నీళ్లు వచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనీయకుండానే గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడిగా ఉండగా కమలకి క్యాన్సర్ అని తేలింది. ఏ డాక్టర్లు కమలను రక్షించలేకపోయారు. ఎంతో మందికి తను ఎన్నో రకాలుగా సాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుట పడేట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కూతుర్ని ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యువు నుంచి వెనక్కు లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టి ఉంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది, అంతే. నా జీవితంలో అంతా తొందరగానే నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవడంతో నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు ఈ మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది, అంతేగా. కమల తనకి దుఃఖం ఆపుకోలేక ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్న, కమల చేయి తన చేతి మీదుగా ఆనించింది. నువ్వు ఇలా బేలపడిపోతే ఎలా? చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలనా పాలన ఎలా జరుగుతుంది? బేలగా అంది. అమ్మా కమల, వాడి ముద్దు ముచ్చట నేను ఏది చూడలేకపోయినా నాన్న, వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా? ఇక నేను బ్రతికేది దేనికోసంట? ఇక నుంచి వాడికి అమ్మ నాన్న నువ్వే అవ్వాలి. ఇలా అవుతానని మాట ఇవ్వు నాన్న, నాకు మాట ఇవ్వు అని కమల ఏడ్చేసింది.
తన కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకు అక్షరాల నిలబెట్టుకున్నట్టు భావిస్తున్నాడు. కానీ ఆయనకు ఒక్కటే పొరపాటు చేశానని అనిపిస్తోంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పొరుగు పిల్లలందరినీ చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకు ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకు బాగా గుర్తుంది, చిన్నప్పటి నుంచి చందు స్నేహితులను ఏమీ అననిచ్చేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూమ్లో లైటు బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తన చివాట్లు వేసి ఇంటికి రావద్దంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవడానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడగా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చేయాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడై రాలిపోయినా పర్వాలేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచు కాగడా వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకో గాని పెళ్లి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళూరడానికి ఆ స్నేహితులే కారణమని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదై ఉండాలి. అంటే చాకచాక్యంగా, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.